అందరికీ నమస్తే. ముందుగా మన దగ్గర జగద్గురు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో మనం వచ్చేసి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. అందులో భాగంగా ఏంటంటే మనకి ఎంతో కాలంగా ధ్యానం చేస్తున్నారు మనకి బంగారాజు గారు అలియాస్ చంటి. ఈసారి వచ్చేసి మనకి గత సంవత్సరం యూట్యూబ్లో అంటే పిరమిడ్ టూర్ చేసేటప్పుడు మనకి సార్ పరిచయం కావడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఈ ఇయర్ కూడా మనకు కనిపించడం చేస్తారు. సార్ ఎక్స్పీరియన్స్ మనం తెలుసుకుందాం. ఒకసారి మన ప్రేక్షకులు మీ అందరికి ముందుకు సార్ అనుభవాలు తీసుకురావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు తప్పక చూడండి చివరి వరకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నమస్తే సార్. నమస్తే అన్న. ఎలా ఉన్నారు? లాస్ట్ టైం కలిసాం, మళ్ళీ ఇప్పుడు కలిసాము. థ్యాంక్ యూ. ధ్యాన మహాచక్రానికి మళ్ళీ వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. చాలా 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 ఒక స్వర్గం. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? చాలా హ్యాపీ, అంటే ఒక నరకం నుంచి స్వర్గానికి వచ్చేసినట్టే అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ. అంటే మీరు ఎప్పుడు ధ్యానంలోకి వచ్చారు? ధ్యానంలోకి మేము 2017లోనూ మేము వర్క్ చేస్తున్నామండి. మా కంపెనీలోనూ మేము 2013 నుండి చేస్తున్నాము. చేస్తుంటే 2017లో ఒక సార్ వచ్చారండి, మా కంపెనీకి సార్ వచ్చారు. సార్ వస్తే ఆయన మేము ఉండే సెక్షన్కే వచ్చారు, డైరెక్ట్గా మేము ఉండే ప్లాట్ఫామ్కే వచ్చారు. సో ఆయన రాగానే అందరికీ ధ్యానం చెప్పడము, అందరికీ శాకాహారం గురించి చెప్పడము, అందరూ మాట్లాడుకుంటున్నారు. ధ్యానం చేస్తారంట, శాకాహారం అంట, ఆయన ఇక్కడ కళ్ళు మూసుకుంటే అక్కడికి వెళ్ళిపోతారంట అని ఈ విధంగా అందరికి చెప్తున్నారు అందరూ. సో మనం నార్మల్ గా విన్నాము, మన దగ్గరికి అయితే ఇప్పుడు ఆ సార్ రాలేదు. ఓకే, అయితే ఒక రోజు మన దగ్గరికి ఆ సార్ వచ్చారు. నాయన నువ్వు ధ్యానం చేయాలి నాయన అని అన్నారు మొట్టమొదటిగా. అంటే నువ్వు వినకుండానే ఫస్ట్ తెలుసుకున్న తర్వాత మళ్ళీ తెలుసుకున్నాను. నీ దగ్గరకు వచ్చి చెప్పండి. నా దగ్గరకు వచ్చారు, నాయన నువ్వు ధ్యానం చేయాలంటే ఒకసారి పెద్ద ఆయన కదా అని, ధ్యానం అంటే మంచిదే కదా అని ఈ విధంగా మన ఉద్దేశంతోనే మనం ఉన్నాము. చాలా సీరియస్ గా చెప్పారు, సిన్సియర్ గా చెప్పారు. సో అదే సీరియస్ గా మనం కూడా విన్నావు, నేను కూడా విన్నాను. ఏదో సరదాగా చెప్తే సరదాగా అయిపోద్ది. సో ఆయన చాలా సీరియస్ గా చెప్పారు, సిన్సియర్ గానే చెప్పారు. సో అది కూడా మనం సీరియస్ గా తీసుకున్నాము. సో నువ్వు ధ్యానం చేయాలి నాయన అంటే ఆ రోజు నైట్ మనం ఇంటికి వెళ్ళి ధ్యానం చేయడం మొదలు పెట్టామండి. ఇంటికి వెళ్ళి చేస్తావు? వాళ్ళ ఇంటికి కాదు, మా ఇంటికి వెళ్ళిపోయాను. డ్యూటీ కంప్లీట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళగానే ధ్యానం చేసుకున్నాం. అంటే ఎలా చేయాలో చెప్పారు? చెప్పారు. కళ్ళు మూసుకొని 2 చేతులు కలుపుకొని కాలు మీద కాలు వేసుకొని చైర్లో అయినా చేసుకోవచ్చు, గోడకి చారుబడి చేసుకోవచ్చు, కిందన మటన్ వేసుకొని కూడా చేసుకోవచ్చు అని నార్మల్ గా చిన్న మెసేజ్ ఇచ్చారు. ఓకే, అదే విధంగా ఇంటికి వెళ్ళి నేను చేశానండి. చేశాను. ప్రాక్టీస్ చేస్తే తెల్లవారు మార్నింగ్ డ్యూటీకి వచ్చాను. మళ్ళీ డ్యూటీకి వస్తే ధ్యానం చేసావా అయ్యా అంటే చేశాను సార్ అన్నాను. ఓకే, ఎలా అనిపించింది అంటే చాలా మంచిగా అనిపించిందండి అని అన్నాను. సో 1 వీక్ లాగే జరిగిందండి. నేను సాయంత్రం పూట ఇంటికి వెళ్ళడము, ధ్యానం చేసుకోవడం, మళ్ళీ డ్యూటీలోకి రావడం, మళ్ళీ కలుసుకోవడం. ఈ 1 వీక్ అంతా ఆయన వెంట అలా తిరుగుతూ నేను ఉన్నాను. అన్ని విషయాలు తెలుసుకున్నాను ఆధ్యాత్మికంగా. ఓకే, శాకాహారం గురించి ఎందుకు ఇంతలాగా చెప్తున్నారు, ధ్యానం కోసం ఎందుకు ఈ గురువు గారు ఇంతలా చెప్తున్నారు, ఏమీ లేకుండా ఎందుకు చెప్పరు కదా, ఏదో ఉంది. సో ఏదో ఉంది, కంపల్సరీ ఏదో ఉంది. 1 వీక్లో ఒక 5 or 6 డేస్లో నేను వాటి కోసం నేను తెలుసుకొని నాన్ వెజ్ విడిచిపెట్టడం జరిగిందండి. సూపర్. 5-6 రోజుల్లో నేను 6 days లో నాన్ వెజ్ మానేసాను. ఎందుకంటే కాంబినేషన్ ఉంది. ఎందుకంటే ఏమనిపించింది అంటే ఎలా మానేసావు? ఓకే, ఎలా మానేశాను అంటే నేను అనారోగ్యంతో కూడా నేను ధ్యానం మొదలు పెట్టలేదు. ఒక నార్మల్ గానే వచ్చాను. ఏదో ఒక మానసికంగా బాధపడి కూడా నేను ధ్యానంలో రాలేదు. సో న్యాచురల్ గా నార్మల్ గానే వచ్చాను. ధ్యానం చెయ్యాలని అనుకున్నాను, ధ్యానం చేశాను. ఎందుకు నాన్ వెజ్ మానేశానంటే మనం విన్నామండి, మనం చిన్నప్పటి నుంచి కథలు వింటున్నాం, దేవతలు రాక్షసులు వాళ్ళ ఫుడ్లు ఎలా ఉంటాయండి, ఈ విధంగా మనం తెలుసుకున్నాం. సో వెంటనే నాకు తెలిసిపోయింది ఇంకా ధ్యానానికి నాన్ వెజ్ అనేది అడ్డమైపోద్ది. సో ఇది మన ఎదుగుదల ఆపేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే దేవతలు ఎప్పుడు వెజిటేరియన్స్ వాళ్ళు ఫ్రూట్స్ అవి తీసుకున్నారని మనం ఫస్ట్ నుంచి మనం తెలుసులే ఆ విధంగా. సో రాక్షసులు ఇప్పుడు మాంసాహారం అనే మనం వింటున్నాము, ఫస్ట్ నుంచి కథలు చదువుతున్నాము. సో ఈ విధంగా నేను నాన్ వెజ్ అయితే కంపల్సరీ 5 or 6 days లో నేను అయితే మానేసానంటే చాలా హ్యాపీ, చాలా ఎక్సలెంట్. సో ఆ నెక్స్ట్ ఏమైందంటే వీక్లీ వన్ డే సండే ఒక 25 kilometers వెళ్ళేవారినండి. ఆయన ఇంటికి వెళ్ళేవారిని, సార్ వాళ్ళ ఇంటికి నేను వెళ్ళేవారిని నేర్చుకోవడానికి. సో మొట్టమొదటిగా పిరమిడ్కి తీసుకెళ్లారండి. అక్కిరెడ్డిపాలెం అని పిరమిడ్ నేను రిసీవ్ చేసుకున్న తర్వాత మా ఇద్దరం కలిసి అక్కిరెడ్డిపాలెంలో జేసన్ మూర్తి గారు పిరమిడ్ ఉన్నదండి. ఆ పిరమిడ్ లోపలికి వెళ్ళాము.
జిఎస్ఎన్ మూర్తి గారు ఒక 10 నిమిషాలు ధ్యానం కోసం మాట్లాడిన తర్వాత పిరమిడ్ లోకి వెళ్ళారండి. పిరమిడ్ లోకి నన్ను సార్ తీసుకుని వెళ్ళారు. ఒక 2.5 గంటలు ధ్యానం చేసామండి పిరమిడ్ లో. సో ఇంకా 2.5 గంటలు ధ్యానం చేశాక ఇంకా మొత్తం అంతా మనకి క్లీన్ అయిపోయింది, తెలిసిపోయింది నాకు. సగం వరకు తెలిసింది. ఓకే, ఏం తెలిసిందంటే అంటే సత్యం తెలిసిందా ఏంటి అంటే ఏం తెలిసింది మనకి ఏదో ఒకటి అంటే మనకి హ్యాపీగా ఉంటాం అక్కడ. అవును, నాలెడ్జ్ వస్తుంది కాబట్టి హ్యాపీ ఉంటాం. అంటే అక్కడ ఏమనిపించింది పిరమిడ్ లో ధ్యానం చేసింది ఒక శక్తి ఎనర్జీస్ మనం ఫీల్ అవుతాం. నార్మల్ గా ధ్యానం చేసేది ఒక ఎనర్జీస్ ఫీల్ అవుతాం. సో పిరమిడ్ లో ధ్యానం చేసేటప్పుడు మన ఆలోచనలు అనేవి 90% తగ్గిపోతాయి. ఓకే, హ్యాపీనెస్ ఫీల్ అవుతాము, చాలా చాలా హ్యాపీగా ఉంటాం. ఏ ఆలోచన రాకుండా ప్రశాంతంగా హాయిగా ఆనందంగా మెడిటేషన్ చేసుకున్నాం. సో మెడిటేషన్ అయ్యాక పిరమిడ్ నుంచి బయటికి రాగానే మైండ్ అంతా డిమ్గా హాయిగా ప్రశాంతంగా ఏ ఆలోచన లేకుండా సో చాలా బాగా హాయిగా ఆనందంగా హ్యాపీనెస్ గా ఉంది. సో పిరమిడ్ యొక్క ఎనర్జీ నేను ఫీల్ అయ్యాను. ధ్యానం చేస్తునేటప్పుడు నా లోపల నుంచి అలా ప్రవహించి కాళ్ళలోకి వెళ్ళడము, వైబ్రేషన్ ఎనర్జీ పాస్ అవ్వడము, అవి ఫీల్ అవ్వడము, ఇవన్నీ నేను పిరమిడ్ యొక్క శక్తిని నేను గ్రహించాను. బాడీలోని వైబ్రేషన్స్ స్టార్ట్ అవ్వడము, తల బరువుగా అయిపోవడము, ఒక్కొక్కసారి తేలిగ్గా అయిపోవడం, శరీరం దూదిపించేలాగా, సో కలర్స్ కనిపించడము, ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ మనం పిరమిడ్ లో మనం చూడడం జరిగింది. ఓకే సార్, నువ్వు వెళ్ళావు కదా సార్ దగ్గరికి, అంటే కాల్ చేసావు ఇట్లా వెళ్దాం సండే అని. సార్ ఎట్లా ఫీల్ అయ్యారు? అంటే రమ్మన్నారా? రమ్మన్నారండి. ప్రతి సండే నువ్వు నా దగ్గరకు వచ్చేయాలి, మనం పిరమిడ్కి వెళ్ళి ధ్యానం చేద్దాము అని అంటే అలాగా ఒక 5-6 ఆదివారాలు నేను వెళ్ళాను. సో వెళ్ళాక 5-6 వారాలు వెళ్ళాక నాకు అంతా తెలిసిందండి. ఎందుకంటే ఈ లోపే పత్రి సార్ ఓల్డ్ వీడియోలు ఆడియోస్ ఉన్నాయండి, అవన్నీ నాకు మెమరీ కార్డ్ లోనికి ఎక్కించి ఆయన ఒక పిరమిడ్ ఇవ్వడం, నాకు ఒక కొన్ని బుక్స్ ఇవ్వడము జరిగింది. సో ఈ లోపు నేను ఈ 5-6 వారాల నుంచి నేను ఇవన్నీ చేస్తూ వస్తున్నాను. బుక్స్ చదవడము, నెక్స్ట్ పిరమిడ్, కాపర్ పిరమిడ్, క్యాప్ పిరమిడ్ ఇచ్చారండి, అది పెట్టుకొని మనం డైలీగా ఇంట్లో చేయడం అది జరిగిందండి. సో నేను 5-6 వారాలు నేను నాకు మినిమం ఒక 50% అంతా తెలిసింది. ఎందుకంటే పత్రి సార్ స్పీచెస్ అన్ని నేను ఆలకించాను. ఆయన చెప్పే ప్రతి మాట మనసంతా రైట్ అంటుంది. మనసంతా చాలా హ్యాపీగా ఉల్లాసంగా ఆయన చెప్తుంటావు, ఎస్ ఇదే కదా కరెక్ట్, మనం ఇంతకాలం దీనికోసమే కదా వెయిట్ చేసాము అని నాకు అనిపించింది. ఓకే, ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్ లో మీరు ఎంతమంది, అంటే మీ ఫ్యామిలీ గురించి చెప్పు ఒకసారి. అంటే మీరు ఎంతమంది? ఓకే, మా ఫ్యామిలీ అమ్మా నాన్న, మా 2 అన్నదమ్ములు. ఇద్దరం, మా అన్నయ్య నేను ఒకే కంపెనీలో వర్క్ చేస్తుంటాం. సో నాన్న ఫిషింగ్, అమ్మ ఇంటి దగ్గర ఉంటది. సో అది మత్స్యకారుల ప్రాంతం. ఇంట్లో అందరూ ధ్యానం చేయరండి, కానీ నాకు సపోర్ట్ చేస్తారండి. ముఖ్యంగా అమ్మ సపోర్ట్ చేస్తుంది. సూపర్. ఇప్పుడు మీ ఆఫీస్ లో చేస్తున్నారా మరి అందరు ధ్యానం? ఆఫీసులోనూ అందరికీ మేము అందించామండి. ప్రజెంట్ అయితే గురువు గారు నేనే ఉన్నాము. శాకాహారం కోసం అందరికీ కూడా చెప్పాం. నెక్స్ట్ అలాగే ధ్యానం కోసం కూడా మా సార్లకు అందరికీ చెప్పాం. అన్ని తెలిసే ఉన్నాయి, రావాల్సిన టైంలో వాళ్ళు వచ్చేస్తారు. సో మనం ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నువ్వు అంటే వెజిటేరియన్ గా మారావు, కానీ ఇప్పుడు మా వాళ్ళ కొంతమంది నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి వెజిటేరియన్ గా మారాలంటే అంటే వాళ్ళు వదులుకోలేకపోతారు. కొందరు వాళ్ళు మారాలి అంటే ఏం చెప్తావు? నువ్వు ఎలా చెప్తావు? ఓకే, వాళ్ళు మానలేకపోతున్నారు, వదులుకోవాలి అంటే సింపుల్ మార్గము ఒకటే ఉన్నది. మాకు వదులుకోవాలని ఉంది కూడా, మేము మానలేకపోతున్నాము అని ఉంటది. సో వాళ్ళు ఏం చేయాలంటే, వాళ్ళు నాన్ వెజ్ మానవసరం లేదు, కానీ ఒక్క 41 రోజు మెడిటేషన్, ఎవరు వయసు ఉంటుందో అన్ని నిమిషాలు ఖచ్చితంగా వాళ్ళు 41 రోజు మెడిటేషన్ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీ వాళ్ళు మార్పు అనేది ఆ 41 రోజు ముందుగానే వాళ్ళు రావచ్చు. ఇది సింపుల్ మార్గం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధ్యానం చేయాలి, నాన్ వెజ్ సంగతి తర్వాత పెడదాం. కరెక్ట్,
సార్ కూడా అదే చెప్తారు ప్రతి ఒక్కసారి కూడా. అంటే ధ్యానం మీరు ప్రతిసారి అంటే మొత్తం ధ్యానం చేస్తా ఉంటే మీరు 41 days లో ఆటోమేటిక్ గా మార్పు Yes. వస్తుందని చెప్తారు. అది 41 days లో ఫస్ట్ డే మారిపోవచ్చేమో, సెకండ్ డే మారిపోవచ్చేమో, ఎవరు చెప్పుకోలేం. సో ఏదైనా కానీ ఆలోచన. Yes. ఇంకా ఏంటంటే ఇప్పుడు మీరు ఎన్ని ఇయర్స్ అవుతున్నారు ధ్యానం చేయబట్టి? ఒక 8 years 8 అవుతుంది. years. మీ అనుభవాలు ఏంటి? నాకు అనుభవాలు అంటే హాస్టల్ ట్రావెల్, గురువులు, స్పీచెస్, ధ్యానంలో అనుభవాలు అయితే ఏం రాలే కానండి. స్టార్టింగ్ లో నాకు ఏం జరిగిందంటే, స్టార్టింగ్ మెడిటేషన్ చేసిన ఒక 2-3 రోజుల్లో కాపర్ పిరమిడ్, క్యాప్ పిరమిడ్ పెట్టుకొని చేశానండి. చేస్తునేటప్పుడు ఏం జరిగిందంటే, అలాగా నేను చేయగా ఒక్కసారిగా మనసు పనిచేయలేదు. మనసు అంతా నిశ్చలం అయిపోయింది. డీప్ మెడిటేషన్ లోకి వెళ్ళిపోయాను. అంత సైలెన్స్ అయిపోయింది. సైలెన్స్ అయిపోతున్నప్పుడు ఏం జరిగిందంటే, నేను బయటకు వచ్చేసాను. శరీరంలోంచి బయటకు వచ్చాను. బయటకు వచ్చేటప్పుడు మాటలు వినిపిస్తున్నాయండి. సో మాటలు వినిపించేటప్పుడు నాకు ఒక్కసారిగా భయం వేసిందండి. భయం వేసి నేను వెంటనే ధ్యానంలో నుంచి నేను బయటకు వచ్చాను. ఆ క్యాప్ పిరమిడ్ కింద కూడా పడిపోయాను. అంటే అప్పుడు నేను తెలుసుకున్నానండి, ఓకే మనం శరీరాలం అయితే కాదు, లోపల ఒక ఎనర్జీ ఉంది, ఒక శక్తి ఉంది అని అనుకున్నానండి. కంపల్సరిగా భయపడొద్దు ఎప్పుడు కూడా. ఏదో వచ్చినా కానీ మనం భయపడొద్దు. ఏదైనా మన క్వశ్చన్స్ ఉన్నప్పుడు అడిగితే వాళ్ళు ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. అవునండి. ఇప్పుడు నువ్వు ఎన్ని ఏళ్ళు అయింది? 8 years అవుతుంది. 8 years అవుతుందండి. అంటే అప్పుడు నీ ఏజ్ ఎంత? 19-20 సంవత్సరాలు. 20 సంవత్సరాలకి దానిలోకి వచ్చావు. సూపర్. ఇప్పుడు నీ ఇలాంటి యూత్ ఏంటంటే, ఇప్పుడు అందరు కూడా బయట చెడు వ్యసనాలకి అలవాటు అవుతూ ఉంటారు. అవునండి. అంటే ఇప్పుడు నేను అంటే యూత్ అనుకో, ఇద్దరం కూడా యూత్ అనుకో, కానీ మనం బయట ఇప్పుడు ఎంతమంది చూస్తున్నాం ధ్యానం చేయకు అంటే ధ్యానం చెప్పినా వినరు. ఇప్పుడు మా ఏజ్ కాదు, ధ్యానం చేసే ఏజ్ కాదు అంటారు. కానీ ఏంటంటే మనం ఎన్నోసార్లు చెప్తూనే ఉంటాం వాళ్ళకి, కానీ వినరు. అలాంటి వారికి నువ్వేం చెప్తావు? యూత్కైనా, వృద్ధులకైనా, చిన్నపిల్లలకైనా అందరికీ ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే యూత్ ఏమి స్పెషల్ ఏం కాదు, అందరికీ ధ్యానం ఈక్వల్. సో మేము చెడు వ్యసనాలకి లోనైపోతున్నామంటే వాళ్ళ మనసు ఆధీనంలో వాళ్ళకి లేదు, వాళ్ళ మైండ్ వాళ్ళ కంట్రోల్లో లేదు. సో వాళ్ళు ఖచ్చితంగా అంటే ఏదో నోటి మాట మీరు నాన్ వెజ్ మానేయండి అంటే ఎవ్వరు కూడా మానరు. వాళ్ళు ఖచ్చితంగా ధ్యానం చేయాలండి. వాళ్ళు ధ్యానం చేస్తే, పుస్తకాలు చదివితే, గురువులతో సాంగత్యం చేస్తే కంపల్సరిగా మారిపోతారండి. కంపల్సరీ మార్పు వస్తుంది. మార్పు అనేది సహజమండి, అది మానవుడి యొక్క లక్షణం, అది సహజమండి. కంపల్సరీ మార్పు అనేది ప్రతి ఒక్కరికి సహజం. అది ఎవరికైనా మనకు వచ్చింది కాబట్టి మనం మారిపోయాం, వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ గా మారిపోతారు. సూపర్. నేను ఫుల్ నాన్ వెజిటేరియన్. అదే మార్పు వచ్చింది. సో ఏదైనా మన ఆలోచన అండి. నీ వల్ల ఎన్నో లక్షల జీవులు బతికిపోయాయి ఇప్పుడు. కంపల్సరీ అండి. ఇంకా బ్రో చెప్పండి మీ ఎక్స్పీరియన్స్, అంటే దానిలో ఉన్నప్పుడు అంటే ఎక్స్పీరియన్స్ ఏమైనా ఫస్ట్ స్టార్టింగ్ వచ్చిన ఎక్స్పీరియన్స్ మనం ఇందాకలే చెప్పుకున్నాం కదండి. ఇంకా ఇప్పుడు మీరు ధ్యాన ప్రచారం చేస్తున్నారా? ధ్యాన ప్రచారం చేస్తున్నామండి. అంటే స్కూల్స్ కి ఎట్లా, ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు? ఏ విధంగా ప్రచారం చేస్తున్నామంటే, మేము ప్రతిరోజు టెంపుల్ ఉంటదండి, టెంపుల్లో మేము మెడిటేషన్ మా కుర్రోళ్ళు అందరినీ తీసుకెళ్ళి ధ్యానము మేము చేస్తున్నాము. యూత్ ఫ్రెండ్స్ అందరూ ధ్యానం చేస్తున్నాం. అందరికీ ధ్యానం కోసం మేము చెప్తున్నాం. ముందుకి ఇంకా గట్టిగా ఉంటది, అందరూ ధ్యానంలోకి వచ్చేస్తారు. అలాగే శాకాహారం కోసం కూడా మేము చెప్పడం. ర్యాలీలు చేస్తారా మీ దగ్గర? శాఖా ర్యాలీలు చేస్తారా? శాఖా ర్యాలీలు మొన్న చేసామండి పరవాడలో. ర్యాలీ చేసేటప్పుడు ఏమనిపిస్తుంది? ర్యాలీలు చేసినప్పుడు ర్యాలీలు ఏం చేస్తావు అసలు? పాంప్లెట్ లో మనం పాంప్లెట్ ఎవరో మనతో ఉండాలని ఏం లేదండి. ఇద్దరు అటు సైడ్ వెళ్ళిపోయి, ముగ్గురు ఇంకొక సైడ్ డివైడ్ అయి వెళ్ళిపోయి, నేను చదువుకున్న యువకులకి అయితే పాంప్లెట్ అయితే నేను ఇవ్వడానికి ఫస్ట్ ముందుకు వస్తాను. పెద్దవాళ్ళకి ఇచ్చినా వాళ్ళు కొంచెం చదువుకోలేకపోవచ్చు, నేనైతే యూత్ కి ఇస్తానండి. ఇంకా బ్రో చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ మీకు ఏమనిపిస్తుంది? ఏదైనా చెప్పాల్సినట్టు స్పెషల్ ఎక్స్పీరియన్స్ కానీ మా వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకున్నా చెప్పవచ్చు. ఓకే సార్. సో ఈ భూమండలం అంతా ఇంకొక 5 సంవత్సరాల్లో ధ్యానమయం అయిపోతుంది, అది ఖాయం, కంపల్సరీ. ఈ భూమండలం అంతా
శాకాహార జగత్ అయిపోతుంది 2030 కల్లా ఓకే, ఖాయం. శాకాహార జగత్. అలాగే ఎవరైతే కోపతాపాలు ఎవరైతే కోపతాపాలకు లోనైపోయి మనసంతా గందరగోళం అయిపోయి ఇంట్లో సమస్యల వెంట వెళ్ళిపోయి బాధలతో ఉంటున్నారో వాళ్ళు కంపల్సరీగా అహింసలో ఉండాలి. కంపల్సరీగా అహింసలో ఉండాలి. సో కంపల్సరీగా అహింసలో ఉండాలంటే ఏ జంతువుని, ఏ పక్షిని, ఏ చేపని పట్టుకుని చంపి బంధించి వాటి యొక్క రక్తాన్ని తాగి హక్కు ఎవరికి లేదు. ఇంకా ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. సో మేము మొక్కుకున్నాం కోడినేస్తాం, మేము మొక్కుకున్నాము పోతనేస్తామంటే మిమ్మల్ని మొక్కుకొని వచ్చి ఇంకొకటి వేస్తాడు. అంతే, ఇది కంపల్సరీ. ఎందుకంటే ఈ విషయంలో నువ్వు ఏం చేస్తావో అదే నీకు రిటర్న్ వస్తుంది. మనం ఏ కర్మ చేస్తే తిరిగి కర్మ రిటర్న్ వచ్చేస్తుంది. ఓకే, సూపర్. ఇంకా ఇప్పుడు నువ్వు ధ్యానమా చక్రంలో ఉన్నావు కదా ఇక్కడ. అంటే మీరు అక్కడ నుంచి రావడానికి చాలా 1.5 day అని 2 days పడుతుంది. ఇప్పుడు మీ దగ్గర నుంచి ఎంతమంది వచ్చారు ఇక్కడికి? ఓకే, నేనైతే సింగిల్ గానే వచ్చానండి. ఓకే, మీ ఏరియా నుంచి మా ఏరియా నుంచి వచ్చారండి ఒక 100-200 మంది అయితే వచ్చారు. అనకాపల్లి, గాజువాక, నెక్స్ట్ కోరమలపాలెం, మొత్తం అందరూ వచ్చారండి. నెక్స్ట్ కడతాలకి కడతాలు వస్తుంది, మేము వెళ్ళాలని కంపల్సరీగా మేము కింద ఇయరే ముందుగానే ఫిక్స్ అయిపోతాం. సో ఫిక్స్ అయిపోయినప్పుడు ఇక్కడ 11 రోజులు ఉంటాం. 11 రోజులు ఏ విధంగా ఉండాలి? మన ఫోన్లు చూస్తూ, ఆటలాడుకుంటూ, పాటలు పాడుకుంటూ ఉందామా, టైం పాస్ చేయడం కోసం వచ్చామా? నేనైతే ఫోన్ ఫ్లైట్ మోడ్ లేదా స్విచ్ ఆఫ్, ఎవరికి ఫోన్ చేయడాలు ఉండవు. ఎవరితోనూ ఫోన్ లో మాట్లాడాలి అలాంటివి కూడా ఉండకూడదు. ఎందుకంటే అంత దూరం నుంచి మనం టికెట్ బుక్ చేసుకుని మనం వచ్చాము. దేనికి వచ్చామండి? ఆనందంగా ధ్యాన సాధన ఎనర్జీస్ తీసుకోవాలి. ధ్యాన సాధన గంటలు రోజుకి 12 గంటలు, 14 గంటలు, 10 గంటలు రోజుకి నేను ధ్యానం చేస్తున్నాను. ఎవరితో ఎటువంటి మాటలు, సందర్భాలు, విషయాలు అస్సలు మనకు అనవసరం. వచ్చామా, మన కింగ్ ఛాంబర్ లోకి ధ్యానం చేసుకున్నామా, గురుగారి సమాధి దగ్గర కూడా ధ్యానం చేసుకున్నామా, గంటలు ఇవే గంటలే మన దగ్గర. ఎవరితో ఎంతసేపు చేస్తున్నా ఇక్కడ ధ్యానం మనకి? ఇప్పుడు ప్రజెంట్ నేను ఎర్లీ మార్నింగ్ 4 నుంచి 8 వరకు నేను చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ 4 నుంచి 8 వరకు నేను ఒక 4 గంటలు చేస్తున్నాను. వస్తాము. ధ్యానంలో ఆలోచనలు వస్తాయంటారు కదా, నీకు ఏమైనా ఆలోచనలు వస్తాయా? ధ్యానంలో ఆలోచనలు వస్తాయండి. ధ్యానంలో ఆలోచనలు వస్తాయి. వచ్చేటప్పుడు మళ్ళీ శ్వాస మీద మనం పెడుతుంటాం. సో ఆలోచనలు అనేవి పరంపర. సో నా అనుభవపూర్వకంగా ఏంటంటే వస్తాయి, మరలా వెళ్ళిపోతాయి. కట్ చేస్తూ ఉంటాం, మరలా వెళ్ళిపోతూ ఉంటాయి. సో మార్నింగ్ 4 నుంచి 8 గంటలు ధ్యానం చేసిన తర్వాత వస్తాము, ఫ్రెష్ అప్ అయిపోతాం, టిఫిన్కి వెళ్ళిపోతాం, మరలా వచ్చేస్తాను. కింగ్ ఛాంబర్ లోకి వెళ్ళిపోయి 10 నుంచి 2:30 వరకు ధ్యానం చేస్తున్నాం. అదొక 4:30. ఓకే, నెక్స్ట్ ఇంకా మరలా 2:30కి బయటకు వస్తాం, భోజనం చేస్తాము. పత్రిజ్ గారు సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక 2 గంటలు ధ్యానం చేస్తాం, 3 నుంచి 5 వరకు. సో వస్తాము, మరలా గురు సాంగత్యంలో మనం పార్టిసిపేట్ చేస్తాము. అటు నుండి వచ్చాక మరలా పిరమిడ్ లోకి వెళ్తాం, మరలా ఇంకొక 2 గంటల ధ్యానము. సో ఇది ఈ విధంగా నడుస్తూ ఉంటుంది. సో మనం ఇక్కడ పిరమిడ్ లో కొనుక్కోవడము అన్ని జరిగాయి మన స్టాల్స్ లో. తీసుకున్నాం. అయితే ఎప్పుడు నువ్వు తిరిగి వెళ్ళేది 29న వెళ్తాను సార్. పండుగ, స్వర్గం, ప్రపంచాన్ని విడిచిపెట్టి మన స్వర్గంలో వచ్చాము. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అసలుకి ఇంత నీ సమయాన్ని నాకు ఇచ్చినందుకు. ఫైనల్ గా మా వాళ్ళకి ఏం చెప్పాలనుకున్నా చెప్పండి ఇంకా. సో ఫైనల్ గా ప్రేక్షకులకి ఏం చెప్దాం అనుకుంటున్నామంటే, అందరూ ధ్యానం చేయాలి కంపల్సరీ, అందరూ అహింసలోకి రావాలి, అందరూ శాకాహారులు కావాలి. ఎందుకంటే ఈ భూమి మీద ఏది శాశ్వతం కాదని మనం అందరికీ సత్యం అందరికీ తెలిసిపోతుంది. సో అందరూ చాలా మంది మారుతున్నారు. 2012లో ఏదో జరుగుతుంది అనుకున్నాం, 2014లో తుఫాన్ వచ్చింది, ప్రకృతి వైపరీత్యాలు. అలాగే 2019లో వచ్చింది కరోనా వైరస్. సో అధర్మం ఎక్కడైతే అణిచిబడిపోతుందో, ఎక్కడైతే తొక్కబడిపోతుందో అలాంటప్పుడు ప్రకృతి దేవతలు వస్తూ ఉంటారు. ఎందుకు వస్తున్నారంటే ఎక్కడైతే జంతు బలులు, ఎక్కడైతే హింస,
ఎక్కడైతే అన్యాయం, ఎక్కడైతే అక్రమం, ఎక్కడైతే అధర్మము ఉంటుందో వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ హోల్ యూనివర్స్ వాళ్ళు వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. సో అందరూ బీ కేర్ఫుల్, జాగ్రత్త, ఎవరిని అన్యాయం చేయకూడదు. అందరూ ధర్మ మార్గంలో ఉండాలి. మెయిన్ ముఖ్యంగా అందరూ ధ్యానం చేయాలి. ఎందుకంటే మనం అందరము డివోషనల్ స్థితిలో ఉన్నాము. ఎందుకంటే మనలోనే ఒక ఎనర్జీ ఉంది, మన శరీరం కాదు, ఆత్మను కూడా మనం తెలుసుకున్నాం. కనుక ఈ జన్మ కాకపోయినా సరే వచ్చే జన్మలో అయినా సరే మనం ధ్యానంలోకి రావాల్సిందే. అంతవరకు టైం ఇవ్వకూడదు. ఈ జన్మ నుంచే మనం ధ్యానము, ధ్యాన ప్రచారము, గురువుల సాంగత్యము, పత్రిజీ గారు ఏం చెప్పారో ఆ సంకల్పాలన్నీ నెరవేర్చడము, ఇవన్నీ చెయ్యాలి. ఆ బాటలోనే ఉండాలి. సో ఇది నేను ఇచ్చే మెసేజ్ సార్. ఓకే, చాలా అద్భుతంగా చెప్పావు. థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్కరు ఎలా మారాలి, ఎందుకు మారాలని క్లియర్ గా చెప్పావు. నీ వీడియో ద్వారా ఎంతో మంది మారాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రో. అసలుకి చాలా హ్యాపీగా నేను కలవడం నాకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మళ్ళీ కలవాలి, కలుస్తూనే ఉండాలి. మళ్ళీ కడతాను. మీ ఊరికే వస్తాను కంపల్సరీ సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో చివరి చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అహింస జగత్. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ అన్న వీడియోస్ అన్ని యూట్యూబ్లో అవన్నీ షేర్ చేయండి. వాట్సాప్లో, యూట్యూబ్లో, స్టేటస్లలో పెట్టండి. అన్నకు అందరూ లైక్ చేసి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ వెరీ మచ్.